హాయ్ హలో నమస్తే అందరికీ. మనం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి యూజీసీ నెట్ 2025 నోటిఫికేషన్ అయితే ఈరోజు విడుదలైంది. ఏప్రిల్ 16 ఈరోజు విడుదలైంది. మరి ఇక్కడ యూజీసీ నెట్కు సంబంధించి 85 సబ్జెక్టులకు గాను సిబిటి టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేటువంటిది నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఈ రోజు నుంచే అప్లికేషన్లు అనేటువంటివి ప్రారంభమవుతా ఉన్నాయి. అంటే ఏ రోజు నుంచి ఏ రోజు వరకు అప్లికేషన్లు చేసుకోవచ్చు, అదేవిధంగా ఫీజు ఎంతవరకు కట్టవచ్చు, ఏ రోజు లాస్ట్ డేట్ అనేటువంటిది, ఎప్పుడు పరీక్షలు నిర్వహిస్తున్నారు, ఫీజు వివరాలు ఏంటివి, ఎట్లా ఉంటుంది అనేటువంటిది ఈరోజు మనమైతే ఈ వీడియోలో అయితే చర్చించుకున్నాం. అంటే యూజీసీ నెట్కు సంబంధించి జూన్లో నిర్వహించడానికి గాను ఇప్పుడు నోటిఫికేషన్ అనేటువంటి విడుదలైంది. సంవత్సరానికి 2 సార్లు నోటిఫికేషన్ అనేటువంటిది వస్తుంది. అంటే ఒకసారి జూన్లో నిర్వహించబడుతుంది పరీక్ష, ఇంకొకసారి డిసెంబర్లో నిర్వహింపబడుతుంది. ఓకే, మరి ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి మరి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అప్లికేషన్లు అనేటువంటిది ఒకసారిగా మనము చూద్దామండి. ఓకే, ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు తీసుకుంటున్నారు అని అంటే ఏప్రిల్ 16 అంటే ఈ రోజు నుంచి ఏప్రిల్ 16 నుంచి మే 7వ తారీఖు వరకు, ఏప్రిల్ 16 నుంచి మే 7వ తారీఖు వరకు, అంటే దాదాపుగా ఒక 21 రోజులైతే అప్లికేషన్ చేసుకోవడానికైతే టైం ఇవ్వడము జరిగింది. చాలా వరకు ఏమనుకుంటున్నారు అని అంటే మేళ అయిపోయిన తర్వాత లాస్ట్ డేట్ రోజు అప్లై చేసుకోవచ్చు అని అనుకుంటారు. కానీ ఎప్పుడైతే అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుందో అప్లికేషన్ చేసి చదువుకోవడం బెటర్ అండి. దాదాపు 85 సబ్జెక్టులకు కానీ ఈ యూజీసీ నెట్ అనేటువంటి నిర్వహిస్తూ ఉన్నారు. ఈ యూజీసీ నెట్ రాయడం వల్ల లాభాలు ఏంటో నేను చెప్తాను, జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేయండి. ఓకే, ఇది 7వ తారీఖు వరకు ఫీజు కట్టుకోవచ్చు. 8వ తారీఖు నాడు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రాత్రి 11:59 వరకు అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అంటే మే 8వ తారీఖు, 7వ తారీఖు వరకు ఫీజు లాస్ట్. 8వ తారీఖు నాడు ఫీజు కట్టుకోవడానికైతే పేమెంట్ ప్రాసెస్ అనేటువంటి జరగదు. 7వ తారీఖు వరకు ఫీజు కట్టినటువంటి వాళ్ళు మరి అప్లికేషన్ సబ్మిట్ చేయడానికైతే 8వ తారీఖు అయితే లాస్ట్ డేట్. కానీ అప్పటి వరకు ఆగకండి, ఈ ఏప్రిల్లోనే ఖతం పెట్టండి. ఓకే, ఇది అయిపోయిన తర్వాత మరి ఇక్కడ కరెక్షన్లు ఏమైనా అప్లై చేసేటువంటి సమయంలో పేర్లు కానివ్వండి, సెంటర్లు కానివ్వండి, తప్పులుగా మనము అప్లికేషన్ చేసినట్లయితే వాటిని కరెక్షన్ చేసుకోవడానికి కూడా టైం ఇవ్వడం జరిగింది. మరి 8వ తారీఖు అయిపోయిన తర్వాత ఎమ్మటే మే 9వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు 2 రోజులైతే కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. అయిపోయిన తర్వాత మరి ఎగ్జామ్ ఎప్పుడుంది, ఆన్లైన్ ఎగ్జామ్ అనేటువంటిది చూసినట్లయితే 21 జూన్ 2025 నుంచి 30 జూన్ 2025 వరకు వివిధ రకాలైనటువంటి స్లాట్లలో అయితే నిర్వహిస్తారు. మరి ఎక్కువ మంది ఉంటేనేమో ఎక్కువ స్లాట్లు, తక్కువ మంది ఉంటేనేమో తక్కువ స్లాట్లు, లేకపోతే ఒక్కొక్క సబ్జెక్ట్లో తక్కువ మంది ఉంటే ఒకే రోజున కూడా ఖతం పెట్టడానికి అవకాశం ఉంటుంది. అంటే ఈరోజు 16వ తారీఖు ఏప్రిల్ 16, జూను 21వ తారీఖు నాడు ఎగ్జాము. అంటే ఇక్కడ దాదాపుగా 2 నెలల సమయం ఉన్నది ఎగ్జామ్కి అయితే. అంటే 21 నుంచి 30 ఏ రోజునైనా రావచ్చు. ఒక పూటలో ఖతం అయిపోతుంది. మేము రాసినప్పుడు అయితే 2 పూటలు రాసేది. ఉదయం పేపర్ 1 రాసేది, మధ్యాహ్నం పేపర్ 2 రాసేది. మధ్యాహ్నం వల్ల పేపర్ 3 కూడా ఉండేది. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 అని రాసింది. నేను 2011 డిసెంబర్లో రాసిన. మరి 2011 డిసెంబర్లో రాసి మరి అప్పటికిప్పటికి మరి నమూనా అనేటువంటిది మారిపోయింది. దానికి తగ్గట్టుగా కూడా నా విద్యార్థులను ప్రిపరేషన్ కూడా చేయించడం జరిగింది. చాలా మంది విద్యార్థులు జేఆర్ఎఫ్లు, నెట్టులు, మరి అదేవిధంగా పిహెచ్డికి ఎలిజిబిలిటీ అనేటువంటి కూడా సాధించడము జరిగిందండి. ఓకే, 21 జూన్ నుంచి 30 జూన్ వరకు అయితే పరీక్షలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఇక్కడ ఫీజు వివరాలకు వచ్చినట్లయితే జనరల్ అనేటువంటిది జనరల్ ఓసీ క్యాండిడేట్స్ కి ఏంటంటే ఫీజు 1150 రూపాయలు. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్, ఎకనామికలీ వీకర్ సెక్షన్, అంటే జనరల్లోనే కొంతమంది ఈడబ్ల్యూఎస్ ఉంటారు. నెక్స్ట్ ఓబీసీ, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, అంటే ఓబీసీ అంటే ఏదో కాదు బీసీనే, వాళ్ళకు ఫీజు ఏంటంటే 600 రూపాయలు. ఓసీ వాళ్ళకు ఫీజు వచ్చేసి 1150 రూపాయలు. ఈడబ్ల్యూఎస్ లేదా ఓబీసీ వాళ్ళకు 600 రూపాయలు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్లకు, అదేవిధంగా థర్డ్ జెండర్ వాళ్ళకు కూడా ఫీజు ఏంటంటే 325 రూపాయలు.
ఓసీ వాళ్లకు 1150, ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్లకు 600, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ థర్డ్ జెండర్ వాళ్లకు 325 రూపీస్ ఇది ఫీజుగా నిర్ణయించడం జరిగింది. ఓకే, కాబట్టి లేటు చేయకుండా 16వ తారీఖు ఈ రోజు అప్లికేషన్ ఫాము మరి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ ఏప్రిల్లోనే అంటే ఒక 4-5 రోజుల్లోనే మీరు అప్లికేషన్ అయితే పూర్తి చేయండి. అప్లికేషన్ పూర్తి చేసిన తర్వాత ఇంకా చదవడం అయితే ప్రారంభించండి. మరి ఈ పరీక్ష రాయడం వల్ల లాభం ఏంటి అనేటువంటిది చాలా వరకు చాలా సందేహాలు అనేటువంటివి ఉంటాయి. మరి ఇక్కడ 3 రకాల అర్హతలు అనేటువంటిది నిర్దేశించడం జరిగింది యూజీసీ నెట్ పరీక్ష రాసినటువంటి వాళ్ళలో. టాప్ లో ఉన్నటువంటి వాళ్ళలో కొంత పర్సెంటేజ్ తీసి జేఆర్ఎఫ్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హతగా ఒకటి ఇవ్వడం జరుగుతుంది. జేఆర్ఎఫ్ అని అంటే జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అంటే యూనివర్సిటీలలో పోస్టులు పడితే లేదా డిగ్రీ కాలేజ్ లెక్చరర్ నోటిఫికేషన్ పడితే దానికి అర్హత అనేటువంటిది అసిస్టెంట్ ప్రొఫెసర్ అనేటువంటిది యూజీసీ నెట్ అనేటువంటిది పాస్ అయి ఉండాలి. మరి జేఆర్ఎఫ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అని అంటే 35 ఏళ్ల లోపు వాళ్లకు మాత్రమే ఈ జేఆర్ఎఫ్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్. 30 ఏళ్ళే కానీ ఒకవేళ రిజర్వేషన్ ఉంటే 35 ఏళ్ళు, 30 ఏళ్ళే జనరల్ వాళ్ళకు, 30 ఏళ్ళే రిజర్వేషన్ ఉంటే 35 ఏళ్ళు. అంటే ఇది మొదటి అర్హత. జేఆర్ఎఫ్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అనేటువంటిది టాప్ లో ఉన్నటువంటి వాళ్లకు. ఏజ్ లేదు అట్లాంటప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ అడ్మిషన్ టు పిహెచ్డి ఓన్లీ అనేటువంటిది ఒకటిస్తారు. ఇక 3వ రకం ఏంటంటే అడ్మిషన్ టు పిహెచ్డి ఓన్లీ అనేటువంటిది మొత్తం 3 రకాల అర్హతలు. మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒకటి జేఆర్ఎఫ్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫస్ట్ కేటగిరీ. తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ అడ్మిషన్ టు పిహెచ్డి ఓన్లీ అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత సాధించవచ్చు. అదేవిధంగా 3వది ఏంటంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత కాదు, జేఆర్ఎఫ్ అర్హత కాదు, 3వది అడ్మిషన్ టు పిహెచ్డి ఓన్లీ. ఇది కూడా క్వాలిఫై కాకపోతే ఏంటంటే నాట్ క్వాలిఫైడ్ అనేటువంటిది వస్తుంది. ఈ 3 చాలా మంది అడ్మిషన్ టు పిహెచ్డి ఓన్లీ అనేటువంటిది చాలా మంది గత నెట్లల్లా వచ్చినప్పుడు ఏమవుతుందంటే నేను నెట్ పాస్ అయినా అందరూ ఫోన్లు చేసి చెప్పారు. కొంతమంది అయితే నెట్ పాస్ అయినవు అనేటువంటిది మన రిజల్ట్ కాపీలా ఏముండాలి అని అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ కు పాస్ అయినట్లుగా, అసిస్టెంట్ ప్రొఫెసర్ పాస్ అయినట్టుగా, క్వాలిఫై అయినట్టుగా మన దాంట్లో ఉండాలి. అడ్మిషన్ టు పిహెచ్డి ఓన్లీ అని అంటే నెట్ క్వాలిఫై కానట్టు. గత పరీక్షలలో అడ్మిషన్ టు పిహెచ్డి ఓన్లీ ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ ఈసారి పరీక్ష రాసి అసిస్టెంట్ ప్రొఫెసర్ కు క్వాలిఫై కండి. చాలా వరకు తెలియక అడ్మిషన్ టు పిహెచ్డి ఓన్లీ అని వచ్చినప్పుడు ఇంక మేము నెట్ పాస్ అయినా ఇంక నెట్ రాయాల్సిన అవసరం లేదని చాలా మంది అనుకుంటున్నారు. అది కాదు. క్వాలిఫైడ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అని వస్తేనే క్వాలిఫై అయినట్లు. జేఆర్ఎఫ్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ క్వాలిఫైడ్ అని వస్తే జేఆర్ఎఫ్ అని అంటే జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్. యూజీసీ వాళ్ళు, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వాళ్ళు కొంత ఫెలోషిప్ అనేటువంటిది ఇచ్చి, స్కాలర్షిప్ కాదు ఫెలోషిప్ అనేటువంటిది నెల కొంత ఫెలోషిప్ అనేటువంటిది ఇచ్చి పిహెచ్డి చేయడానికి అవకాశం ఇస్తారు. 4+1 5 సంవత్సరాల వరకు మరి ఈ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్. మొదటి 2 సంవత్సరాలేమో జేఆర్ఎఫ్, తర్వాత 3 సంవత్సరాలేమో ఎస్ఆర్ఎఫ్. ఇప్పుడు జేఆర్ఎఫ్ అన్నిటితో కలుపుకొని 45,000 వరకు వస్తుంది. చాలా మంది నా స్టూడెంట్స్ అనేటువంటి జేఆర్ఎఫ్ సాధించడము జరిగింది. అదేవిధంగా నెట్ కూడా సాధించడం జరిగింది చాలా వరకు. కాబట్టి ఈ రోజే నెట్కు మీరు అప్లికేషన్ చేయండి. మరి జూన్లో జరగబోయేటువంటి పరీక్షను విజయవంతంగా రాసి అందరూ మరి వయసు ఉన్నటువంటి వాళ్ళు 35 ఏళ్ల లోపు 30 ఏళ్ల లోపు వాళ్ళైతే తప్పనిసరిగా జేఆర్ఎఫ్ కొట్టడానికే ప్రయత్నం చేయండి. వయసు అయిపోయిన 35 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళు అసిస్టెంట్ ప్రొఫెసర్కు అర్హత సాధించడానికి ప్రయత్నం చేయండి. మన టార్గెట్ అనేటువంటి ఈ రెండింటికే పెట్టుకోవాలి కానీ అడ్మిషన్ టు పిహెచ్డి ఓన్లీ అనేటువంటి దానికి పెట్టుకోవద్దు. ఈ జేఆర్ఎఫ్ అనేటువంటిది వస్తే ఎట్లా పిహెచ్డిలో అర్హత అనేటువంటిది వస్తుంది, పిహెచ్డిలో అడ్మిషన్ అనేటువంటి దొరుకుతుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ క్వాలిఫై అయినా కానీ మరి పిహెచ్డిలో ఒక సీట్లను బట్టి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. చాలా మంది అనుకుంటారు నాకు నెట్ వచ్చింది, ఇక సెట్ వచ్చేసేసింది,
మరి సెట్ దేనికి? అది రాష్ట్ర స్థాయిలో సెట్, జాతీయ స్థాయిలో నెట్. జేఆర్ఎఫ్ అనేటువంటిది డైరెక్ట్ గా పిహెచ్డి ప్రవేశం పొందడానికి, అక్కడ కూడా ఇక్కడ అది బాగా కాంపిటీషన్ అనేటువంటిది ఉన్నది. కాబట్టి ఇంకా 2 నెలల సమయం ఉన్నది. ఎవరైతే అసిస్టెంట్ ప్రొఫెసర్ కు క్వాలిఫై కాలేదో, ఎవరైతే జేఆర్ఎఫ్ సాధించాలని అనుకుంటున్నారో వాళ్ళు వెంటనే ఈరోజు మరి అప్లికేషన్ చేయండి. జూన్లో పరీక్ష రాసి మరి జేఆర్ఎఫ్ మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్ కు అర్హత సాధించండి. అడ్మిషన్ టు పిహెచ్డి వల్ల ఏం లాభం లేదు. అంటే కొన్ని సబ్జెక్టులకు 85 సబ్జెక్టులలో కొన్ని సబ్జెక్టులలో కూడా మరి ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ క్వాలిఫై కానటువంటి వాళ్ళు, జేఆర్ఎఫ్ లేనటువంటి వాళ్ళు ఉంటే ఇది మనకు పనికి వస్తుంది అడ్మిషన్ టు పిహెచ్డి వల్లే. కాబట్టి తెలుగు, ఇంగ్లీష్ ఇలాంటి ఈ సబ్జెక్టులలో మాత్రం తప్పనిసరిగా జేఆర్ఎఫ్ అనేటువంటిది కొడితేనే పిహెచ్డిలో అనేటువంటిది అడ్మిషన్ అనేటువంటిది వస్తుంది. ఓకేనా? అందరికీ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఎవరైతే మొట్టమొదటిసారిగా ఈ టిఎల్జీ స్టడీస్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ చూస్తా ఉన్నారో సబ్స్క్రైబ్ చేయండి. నేను చెప్పినటువంటి సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకేమైనా సందేహాలు ఉంటే మాత్రము కమెంట్ చేయండి. మీకేమైనా సందేహాలు ఉంటేనే కమెంట్ చేయండి. ఇంకోటి ఏంటంటే తెలుగు సబ్జెక్టుకు సంబంధించి ఈ ఛానల్లోనే లైవ్లోకి వెళ్ళినట్లయితే 2009 నుంచి 2020 వరకు ఉన్నటువంటి ప్రీవియస్ పేపర్స్ అన్నిటిని ఎనాలిసిస్ చేసి మరి యూట్యూబ్లో పెట్టడం జరిగింది. కాబట్టి ఎవరైతే మీరు యూజీసీ నెట్ రాయాలనుకుంటున్నటువంటి వాళ్ళు, ప్రిపేర్ కావాలనుకుంటున్నటువంటి వాళ్ళు ఆ ప్రీవియస్ పేపర్స్ ఎనాలిసిస్ చూసి నోట్స్ రాసుకోండి. తప్పనిసరిగా విజయం అనేటువంటిది సాధిస్తారు. ఓకే, అందరికీ విష్ యూ ఆల్ ది బెస్ట్.